స్వేచ్ఛ నుంచి రాజకీయాల వరకు, మతపరమైన వివాదాల నుంచి ప్రభుత్వ నిర్ణయాల వరకు చాలా కేసులలో కీలక తీర్పులు ఇచ్చారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. రైట్ టు ప్రైవసీ, అయోధ్య, హోమోసెక్స్, ఆధార్ కార్డ్ చట్టబద్ధత, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, మహారాష్ట్ర రాజకీయాల వరకు ఏళ్ల నుంచి పరిష్కారం దొరకని సమస్యలపై నిన్నటికి నిన్న ఎస్సీ వర్గీకరణ వరకు పలు కేసుల్లో కీలక తీర్పులను వెల్లడించారు జస్టిస్ చంద్రచూడ్. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా డివై చంద్రచూడ్ తనకంటూ ఓ ముద్ర వేశారు. చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ కూడా చాలా కాలం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. 1978 నుంచి 1985 వరకు సుదీర్ఘకాలం సీజేఐగా పనిచేసి చరిత్రలో నిలిచారు. వైవి చంద్రచూడ్ తనయుడే జస్టిస్ డివై చంద్రచూడ్. తండ్రి వైవి చంద్రచూడ్ ఇచ్చిన 2 తీర్పులకు పూర్తి వ్యతిరేక తీర్పులు ఇచ్చారు డివై చంద్రచూడ్. అయోధ్యలో రామమందిర నిర్మాణం, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత, అవివాహిత అబార్షన్ అనుమతి, స్వలింగ సంపర్కం నేరం కాదు, రైట్ టు ప్రైవసీ, భీమా కొరేగావ్ కేసు, ఆధార్ బిల్, ఎలక్టోరల్ బాండ్ల రద్దు, ఇలా అనేక సంచలన తీర్పులు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ డివై చంద్రచూడ్ ఒకరు. 2016 మే 13 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా, అంతకుముందు 2013 నుంచి 2016 వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2000 నుంచి 2013 వరకు బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. 1998 నుంచి 2 ఏళ్ల పాటు భారత అదనపు సొలిసిటర్ జనరల్ గా కూడా పనిచేశారు జస్టిస్ చంద్రచూడ్. కోర్టులు వెలువరించే తీర్పులు సమాజంతో పాటు పలు రంగాలపైన తీవ్ర ప్రభావాన్ని చూపెడతాయి. చంద్రచూడ్ ఇచ్చిన తీర్పులు కూడా అలాంటివే. భారత సుప్రీంకోర్టుకు 50వ ప్రధాన న్యాయమూర్తిగా 2022లో బాధ్యతలు చేపట్టారు చంద్రచూడ్. అయోధ్య, రామజన్మభూమి, బాబ్రీ మసీద్ కేసులో పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించినట్టు గతంలో చెప్పారు చంద్రచూడ్. చాలా కేసులుంటాయి, కానీ కొన్ని పరిష్కారం చూపలేనంత క్లిష్టంగా ఉంటాయి. అయోధ్య వివాదం అలాంటిదే అన్నారు. 3 నెలల పాటు అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వివాదం కేసు విచారణ సమయంలో అలాగే జరిగిందన్నారు జస్టిస్ చంద్రచూడ్. రామమందిర్, బాబ్రీ మసీద్ వివాదంపై అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం 2019 నవంబర్ 9న తీర్పునిచ్చింది. 135 ఏళ్లుగా సాగిన వివాదానికి పరిష్కారం దొరికింది. వివాదాస్పదమైన 2.5 ఎకరాల స్థలాన్ని హిందూ పక్షాలకు అప్పగించిన కోర్టు మసీదు నిర్మాణం కోసం ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ చరిత్రాత్మక తీర్పు వెలువరించిన నాటి రాజ్యాంగ ధర్మాసనంలో ప్రస్తుత సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రైట్ టు ప్రైవసీపై కీలక తీర్పును వెలువరించింది. ప్రైవసీని ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో వ్యక్తిగత ప్రైవసీకి రాజ్యాంగ రక్షణ ప్రాధాన్యతను తెలియజేసింది. వ్యక్తిగత గోప్యతా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగంగా పేర్కొంటూ 2017 ఆగస్టు 24న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెల్లడించింది. 9 మంది సభ్యుల ట్రిబ్యునల్ బెంచ్ ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. గతంలో ఇదే అంశంపై తన తండ్రి ఇచ్చిన తీర్పుకు పూర్తి భిన్నంగా ఆ రోజు జస్టిస్ చంద్రచూడ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రైట్ టు ప్రైవసీ అనేది రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉంది. ఆర్టికల్ 21లోని స్వేచ్ఛగా జీవించే హక్కు పరిధిలోకి ఇది వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. హోమోసెక్స్ నేరం కాదని చరిత్రాత్మక తీర్పునిచ్చారు జస్టిస్ చంద్రచూడ్. నవతేజ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377పై సుప్రీంకోర్టు వెల్లడించిన సంచలన తీర్పులో కీలక పాత్ర పోషించారు. సెక్షన్ 377ను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. అదేవిధంగా స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. ఈ తీర్పు వెల్లడించిన 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ డివై చంద్రచూడ్ కూడా ఉన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ పథకం రాజ్యాంగపరంగా చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో సైతం జస్టిస్ డివై చంద్రచూడ్ కీలకంగా వ్యవహరించారు. ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం ఆధార్ పథకం చెల్లుబాటును పరిశీలించింది. సంక్షేమ పథకాలకు ఆధార్ స్కీమ్ను ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు బెంచ్ సమర్థించింది. అయితే ప్రభుత్వ పథకాల్లో, ఇతర కార్యక్రమాల్లో ప్రజలు ఇచ్చే ఆధార్ డేటా, ప్రైవసీ, సెక్యూరిటీ రక్షణ కల్పించాలని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం 2023 మే 11న ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. దేశ రాజధానిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సేవలపై ఢిల్లీ ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందని పేర్కొంది. రాజధాని పరిధిలోని భూములు, పోలీస్ వ్యవస్థ, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వ నియంత్రణ ఉండదని తెలిపింది. ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను తెలియజేయడంలో జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించిన తీర్పు కీలకంగా మారింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కేసు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శివసేన చీలిక వర్గం ఏక్నాథ్ షిండే వర్గానికి బలపరీక్షకు అనుమతించారు మహారాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ భగత్ సింగ్ కోశ్యారి. ఈ నిర్ణయం సరికాదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఇటువంటి సందర్భాల్లో విషయ తీవ్రతను పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. అబార్షన్ల విషయంలో చరిత్రాత్మక తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. పరస్పర అంగీకారంతో వచ్చిన గర్భం విషయంలో ఒంటరి మహిళ కూడా అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 20 నుంచి 24 వారాలలోపు గర్భం తీయించుకోవడానికి ఒంటరి మహిళకు, పెళ్లి కాని మహిళకు ఎవరి అనుమతి అక్కర్లేదని తేల్చి చెప్పింది. భర్త, భార్యతో బలవంతంగా కలవడం వల్ల వచ్చిన గర్భాన్ని తొలగించుకునే హక్కు కూడా మహిళకు ఉందని చెప్పింది సుప్రీంకోర్టు. భారతదేశంలో అబార్షన్లకు సంబంధించి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనే చట్టం అమలులో ఉంది. చట్టంలోని సెక్షన్ 3B ప్రకారం 20 నుంచి 24 వారాలలోపు గర్భాన్ని తీయించుకునే హక్కు ఏ మహిళలకు ఉంటుందో తెలిపింది. ఆ జాబితాలో లేని మహిళలకు చట్టపరంగా అబార్షన్ చేయించుకునే అవకాశం లేదు. కడుపు తీయించుకునే హక్కు పెళ్లి కాని ఒంటరి మహిళలకు లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కేవలం పెళ్లి చేసుకున్న ఆడవాళ్లకే గర్భం తీయించుకునే హక్కు ఉండడం అంటే పెళ్లైన ఆడవారే శృంగారంలో పాల్గొనాలని స్టీరియో టైప్ చేసినట్టు అవుతుందని కోర్టు తెలిపింది. మహిళలకు తమ హక్కులను పాటించే స్వేచ్ఛ ఉందని జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయాలనేది 30 ఏళ్ల ఉద్యమం. 2024లో ఎస్సీ సబ్ క్యాస్టులో వర్గీకరణ ఉండదని 5 సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. కానీ 2024లో ఉపవర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల ధర్మాసనం 6:1 మెజారిటీతో ఈ తీర్పు వెల్లడించింది. ధర్మాసనంలోని 6 న్యాయమూర్తులు ఈ వర్గీకరణను సమర్థించగా ఒకరు వ్యతిరేకించారు. షెడ్యూల్డ్ కులాల్లో ఉపకులాలను హోమోజీనస్ క్లాస్ కాదని, వారి జనాభా గణాంకాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, డేటా ఆధారంగా రాష్ట్రాలు వర్గీకరించొచ్చని జస్టిస్ చంద్రచూడ్ తీర్పు సందర్భంగా పేర్కొన్నారు. జస్టిస్ చంద్రచూడ్ ఇచ్చిన తీర్పుల్లో ఎన్నికల బాండ్ల రద్దు అత్యంత కీలకమైన తీర్పు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్సభ ఎన్నికల ముందు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు వ్యతిరేకమని కుండబద్దలు కొట్టింది. 2018లో నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్ తెచ్చిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పారదర్శకత, నల్లధనం కట్టడి కోసమే పథకం తెచ్చామన్న కేంద్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఈ పథకం కింద ఇప్పటిదాకా కొనుగోలు చేసిన బాండ్ల మొత్తం ఎవరు కొన్నారో, ఏ పార్టీకి విరాళం ఇచ్చారో అన్నింటినీ వెల్లడించాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఓటేసేందుకు పౌరులకు ఉన్న స్వేచ్ఛపై ఎలాంటి అవాంఛిత ఒత్తిళ్లు ఉండరాదని తెలిపింది. పరిమిత స్థాయిలో ఉండే వ్యక్తిగత విరాళాలు, అపరిమితమైన కార్పొరేట్ విరాళాలను ఒకే విధంగా చూడలేమంది.
విరాళాలతో ప్రభుత్వం నుంచి కార్పొరేట్ సంస్థలు లాభం పొందే అవకాశం ఉందని వెల్లడించింది. ఎన్నికల వ్యయంలో నల్లధనం కట్టడికి బాండ్లే ఏకైక మార్గం కాదంది. ఎన్నికల బాండ్లు సీక్రెట్ గా ఉంచడం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కు గండి కొట్టడమేనని వెల్లడించింది. సమాచార హక్కు స్ఫూర్తికి గండి కొట్టని మెరుగైన ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే అన్ని రాజకీయ విరాళాలను, విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలుగా చూడలేమని, రాజకీయ సమానత్వానికి మన దేశంలో రాజ్యాంగ రక్షణ ఉన్నా ఆ విషయంలో ఇప్పటికీ అసమానతలు సాగుతున్నాయని తీర్పులో ఆవేదన వ్యక్తం చేశారు సిజేఐ. జస్టిస్ చంద్రచూడ్ చాలా తీర్పుల్లో కీలక విషయాలు వెల్లడించారు. మత మార్పిడికి సంబంధించి షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో హదియా ఇస్లాంలోకి మతం మారి షఫీన్ జహాన్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమెను తప్పుదోవ పట్టించి మతం మార్చారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. మేజర్ విషయంలో నచ్చిన మతాన్ని అనుసరించడం, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడం అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛ కిందకు వస్తుందని ఆనాడు జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. శబరిమల కేసులోనూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించడం వివక్ష కిందకు వస్తుందని కోర్టు వెల్లడించింది. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, గౌరవప్రదమైన జీవితాన్ని ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తున్నాయని జస్టిస్ చంద్రచూడ్ తీర్పులో కామెంట్ చేశారు. మహిళలను టెంపుల్లోకి అనుమతించడం లేదంటే ఆర్టికల్ 17 నిషేధించిన అంటరానితనాన్ని కూడా ఆ ఆంక్షలు ప్రోత్సహించేలా ఉన్నాయని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. జోసెఫ్ షైన్ కేసులో వివాహేతర సంబంధాలు నేరం కాదని తీర్పునిచ్చిన ధర్మాసనంలోని మెజారిటీ సభ్యుల్లో జస్టిస్ డివై చంద్రచూడ్ ఒకరు. కొన్ని కేసుల్లో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. భీమా కొరేగావ్ కేసులో 5 మానవ హక్కుల కార్యకర్తల అరెస్టుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యతిరేక స్వరం వినిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కూడా కుట్ర పన్నినట్లు ఆ 5 కార్యకర్తలపై ఆరోపణలు మోపారు. ఈ అరెస్టులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛగా జీవించే హక్కులకు వ్యతిరేకంగా జరిగాయో లేదో తెలుసుకోవడం అవసరమని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. దీనికోసం సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఈ కేసులో మెజారిటీ నిర్ణయంతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2018లో ఆధార్ అవసరంతో పాటు ఇది వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘిస్తుందా అనే అంశంపై సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఆధార్ రాజ్యాంగంలోని నిబంధనల కోణంలో చూస్తే చెల్లుబాటు అవుతుందని మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. కానీ చంద్రచూడ్ మాత్రం ఆధార్ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఆధార్ చట్టాన్ని ఆర్థిక బిల్లుగా పేర్కొంటూ పార్లమెంట్ ఆమోదించడం అనేది రాజ్యాంగానికి ద్రోహం చేయడమేనని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఇంట్లో వినాయక పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనిపై భిన్న వాదనలు వినిపించాయి. కొంతమంది దీనిని సమర్థిస్తే మరికొంతమంది దీనిని వ్యతిరేకించారు. కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న అధికార విభజన సూత్రాల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ రాజీ పడ్డారు. ప్రధాన న్యాయమూర్తి స్వతంత్రతపై విశ్వాసం సడలిపోయిందనే ఆరోపణలొచ్చాయి. దీనిపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ ప్రధాని మోదీ అలా రావడంలో తప్పేమీ లేదన్నారు. రాష్ట్రపతి భవన్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా తాము కలుస్తూనే ఉంటామని, ప్రధానితో, మంత్రులతో వివిధ అంశాలపై తరచూ సంప్రదింపులు జరుగుతూనే ఉంటాయని చెప్పారు. ఆ సందర్భాల్లో కోర్టులో విచారణ జరిపే కేసుల ప్రస్తావన అసలు రానే రాదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. జస్టిస్ చంద్రచూడ్ తన తీర్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తన తీర్పులన్నింటిలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు రాజ్యాంగం కల్పించిన రక్షణే ప్రప్రథమంగా కనిపిస్తుంది. ఎన్నికల బాండ్లు, ఎస్సీ వర్గీకరణ, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, అబార్షన్ హక్కు, రైట్ టు ప్రైవసీ అంశాలలో కీలక తీర్పునిచ్చారు. స్వలింగ వివాహాల వంటి సామాజిక అంశాల్లో సంచలన తీర్పులతో మిశ్రమ స్పందన వచ్చినా కోర్టు ప్రసారాలను లైవ్ టెలికాస్ట్ చేయడం, సుప్రీంకోర్టులో డిజిటల్ సదుపాయాలతో వార్ రూమ్ ఏర్పాటు సిజేఐ చంద్రచూడ్ విజయాలుగా చెప్పొచ్చంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. ఇక నెక్స్ట్ సిజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా 2025 మే వరకు ఈ పదవిలో ఉండనున్నారు.